పొదలకూరు మండలంలోని ముదిగేడు గ్రామానికి వెళ్లాలంటే పొదలకూరు రాపూరు మార్గంలోని ఇనుకుర్తి గ్రామం నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇనుకుర్తి ముదిగేడు గ్రామాల మధ్య వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో 2 రోజులుగా ముదిగేడు గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. స్కూళ్లకు వెళ్లాల్సిన చిన్నారులు, పాలు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన పెద్దలు ఎవ్వరూ అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ముదిగేడుకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలు గ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ముదిగేడు గ్రామంలో సుమారు 2500కు పైగా జనాభా ఉన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల 2 రోజులుగా వాగు పొంగి పొర్లుతుంది. దీంతో గ్రామానికి బయట ప్రాంతానికి రాకపోకలు స్తంభించాయి. పొదలకూరు, మర్రిపల్లి, ఇనుకుర్తి గ్రామాల చెరువులు నిండడంతో కలుజుల్లో నీరు వాగు పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ చిన్నపాటి బ్రిడ్జి ఉన్నప్పటికీ ఆ బ్రిడ్జిపై నుంచి 4 అడుగులకు పైగా నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ గ్రామానికి రాకపోకలు చేయలేని పరిస్థితి 2 రోజులుగా ఉంది. అయితే వీరి రాకపోకలకు పాలకులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం విశేషం. అలాగే వాగు పొంగడంతో పంట పొలాల్లో నీరు చేరి వరి నారుమళ్లు దెబ్బతిన్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత 56 సంవత్సరాల నుంచి కూడా ఒకే సింగిల్ రోడ్డు ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు పరిష్కారం కాలేదు. యావరేజ్ తీసుకుంటే 2 నుంచి 3 సంవత్సరాల ముందు తర్వాత కానీ అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లం నడుస్తూనే ఉన్నాయి. చాలా పిల్లలు, చదువుకునే పిల్లలు కానీ, హాస్పిటల్ పోవాల్సిన వాళ్ళు కానీ, ఎటువంటి ఎమర్జెన్సీ కార్యక్రమాలు అయితే మాత్రం ఈ రోడ్డు వల్ల చాలా ప్రాబ్లం నడుస్తూ ఉంది. పరిష్కార మార్గం చూపకపోగా ప్రతి తెలిసేది అన్ఎక్స్పెక్టెడ్గా ఇదే మారుమూల ప్రాంతం లేకుండా లంక గ్రామాలను అయితే మనం చేయగలిగిందే లేదు. ఇంత పెద్ద గ్రామం మెట్ట ప్రాంతంలో ఉంది. సుమారు 2500 మంది పైచులకు జనాలు ఉన్నట్టు గ్రామంలో కూడా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం ఇంతవరకు చూడట్లేదు. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ స్కూల్కి పోయే పిల్లలు కానైతే స్కూల్కి పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. వృద్ధులు, గృహవృద్ధులు, వికలాంగులు కానైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గత 45 గంటలుగా రోడ్డుకి మార్గం కట్టేపోయిన దానివల్ల హాస్పిటల్కి పోయేవాళ్ళు కానీ, బాధపడేవాళ్ళు కానీ, ఎస్పెషల్ తొందరగా ఎమర్జెన్సీ కేసెస్లో ముందుకు పోలేక చాలా అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జి ఏదైతే 12-13 అడుగులు హైట్లో కానీ లేపేస్తే శాశ్వత పరిష్కారం మార్గం ఏంటంటే ఒకటి బ్రిడ్జి నిర్మాణం తప్ప వేరే మార్గం లేదు. దయచేసి రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ, మా ఊరు నాయకులు కానీ దీని ఊరికి ప్రయారిటీ ఇవ్వండి. ముందు మన శాశ్వత సమస్య కోసం పరిష్కారం కోసంగా ఉంది. అది ముఖ్యంగా పొదలకూరులో వర్షం పడ్డా కానీ పొదలకూరు చెరువు, మరిపల్లి చెరువు మా ఊరు తెలిసి ఇది హబ్ అయిపోయింది. ఇక్కడ ద్వారే పోవాలి, ఎట్లే పోవాల్సి వస్తుంది. అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వారికి స్థానిక టీడీపీ నాయకులు అక్కేం సుధాకర్ రెడ్డి ట్రాక్టర్పై సాహసంతో వాగు దాటిస్తున్నాడు. ఈ వాగుపై బ్రిడ్జ్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. త్వరగా బ్రిడ్జ్ ఎత్తు పెంచి నిర్మించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఇనుగుర్తి చెరువు, నరసింహగడ్డ చెరువు, ఆ నీళ్ళన్నీ మా చెరువులోకి వచ్చి మా చెరువులో నుంచి మా తూముకొండ ఇక్కడ మధ్యలో వాగు ఉంది. ఆ వాగులో ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు కాంచి కాదు, అది 40-50 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈ బ్రిడ్జి మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది మేము మొన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఆయన 1,10 లక్షలకి శాంక్షన్ చేశాడు. రోడ్డు, బ్రిడ్జి 2 అది వేసేదానికి ఎన్ఆర్జీఎస్లో చేసి ఉన్నారు. దానికి ఒకరు డబ్బులు రావడం లేదని ఒకరు స్లో చేశారు. వేరే కాంట్రాక్టర్ని ఒక ఆయన పట్టుకున్నాము. ఆయన చేస్తాననిండు. అందులోకి వర్షాలు పడ్డాయి, అందువల్ల ఆగింది. వర్షాలు పోగానే ఈ బ్రిడ్జి కానీ రోడ్డు కానీ వేసేదానికి ముందుకు వచ్చున్నాడు. చేస్తామని నాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. పొదలకూరు పోవాలంటే టాటర్లు పెట్టి అవతలకి దాటిస్తున్నాము. 4 అడుగులు నీళ్లు వస్తున్నాయి. ఇంకా వర్షం పెరిగితే ఇంకా పెరిగేది తప్పితే తగ్గేదేం కాదు. అందువల్ల మాకు తొందరగా ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకొని దీన్ని బ్రిడ్జి కానీ ఇది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మా గ్రామంలో నారుమళ్ళు ఒక 40 ఎకరాలకి దెబ్బతిన్నాయి. దానికి కూడా వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పి ఎమ్మెల్యే గారు నష్టపరిహారం కూడా కట్టియాల్సిందిగా కోరుతున్నాము.